బాండ్లు చూపి బాబును నిలదీయండి. రాష్ట్ర ప్రజలకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పిలుపు. సూపర్ సిక్స్ సహా 143 హామీలు అమలు చేసేసేనంటూ చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి నిన్న చాలా వివరంగా, చాలా డాక్యుమెంట్ సహితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి వైఫల్యాల్ని, లోపాలని, చంద్రబాబు పాలనా తీరుని ఎండగట్టే ప్రయత్నం చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డికి మొదటి నుంచి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే, అంతా చెప్పి ఆఖరిలో ఏదో ఒక మాట తోలుతూ ఉంటారు. ఆయనకి చాలా కాలంగా ఉన్నటువంటి అలవాటు ఇది. దాన్ని మార్చుకోవట్లా. దానివల్ల ఏమవుతుందంటే, ఆయన చెప్పినటువంటి విషయాలన్నీ పక్కకు పోయి ఆయన చివరిలో చేసినటువంటి ఒక కామెంటే మొత్తం చర్చకి కారణమవుతుంది. మొత్తం ఆయన చెప్పినటువంటి కీలకమైనటువంటి అంశాలు, అప్పులు ఎంత పెరిగాయి, రాష్ట్రంలో అభివృద్ధి ఎలా కుంటుపడింది, సంక్షేమం ఎలా వెనకబడింది, రాష్ట్రంలో కక్ష సాధింపు ఎలా సాగుతుంది, కేసుల పేరుతో ఏ రీతిన వేధింపులు నడుస్తున్నాయి, ఇలాంటి అనేక అంశాలని జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించినప్పటికీ అవి ఏమీ చర్చకి రాకుండా రప్పా పేరుతో సత్తెనపల్లిలో పెట్టినటువంటి ఆ ఫ్లెక్స్ చుట్టూ నిన్న మొత్తం మీడియా, సోషల్ మీడియా అంతా చర్చ. ఎందుకని? అది జగన్మోహన్ రెడ్డి తీరు వల్లే. అన్ని చెప్పి అనేక అంశాల చుట్టూ చర్చ జరగాల్సినటువంటి చోట గంగమ్మ జాతర, తలలు, వీటి చుట్టూ ఎందుకు మళ్లించాలి? అది ఆయన వైఫల్యమే కదా. ప్రతిసారి అంతే. పవన్ కళ్యాణ్ మీద చివరిలో ఏదో కామెంట్ చేయడం, దాని చుట్టూ జనం మాట్లాడుకోవడం, ఈయన చెప్పిన అంశాలన్నీ పక్కకు పోవడం, చాలా పదే జరిగేటువంటి తంతిది. ఇది జగన్మోహన్ రెడ్డి అలవాటు. ఈ తీరు ఆయన మార్చుకోకుండా ఆయన గంటల కొద్దీ ఎంతగా మీడియాలో మాట్లాడినా ఆ విషయాలేవి జనం ముందు చర్చకొచ్చే అవకాశం లేదు. నిన్న చాలా కీలకమైనటువంటి పిలుపు ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం హామీలన్నీ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుంది, హామీలు అమలు చేసేనని చెప్పి తప్పించుకుంటుంది, దానికి నిలదీయండి. ఇది కదా నిన్న అసలు సెంటర్ పాయింట్. అది కదా ఈరోజు సాక్షి పత్రిక బ్యానర్ ఐటమ్గా ఇచ్చింది. కానీ మిగిలిన పత్రికల్లో తలలు, రప్ప, గంగమ్మ తల్లి జాతర, ఇవే వీటి చుట్టూనే. ఎందుకని? అది మార్చింది జగన్మోహన్ రెడ్డి. ఎవరైనా ఒక కార్యకర్త తప్పు చేస్తే దాన్ని తప్పుగా చెప్పి అదుపు చేయాలి తప్ప ఆయన తప్పు చేసింది ఏంటి? సినిమాల్లో డైలాగులు రాయలేదా? అంటే సినిమాల్లో చేసినట్టు అంతా బయట చేయాలని ఉంటుందా? అట్టా సరైందా? మరి అది ఆయనకి ఎప్పుడు అర్థమవుద్దో తెలియదు.